హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పలు కోణాల్లో ముందుకు సాగుతుంది. హౌస్లో ఉన్నది తక్కువ కంటెస్టెంట్స్ అయినప్పటికీ ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అని చెప్పవచ్చు. నీతులు చెప్పేవారు ముందు వారు పాటించరు అన్నట్టుగా తయారైంది బిగ్ బాస్ హౌస్లో పరిస్థితి. ఒకరికి నీతి బోధ చేసే ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. అసలు ఏంటి కథ అని అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏమిటంటే, బిగ్ బాస్ హౌస్లో నేనే కింగ్ అన్నట్టుగా కొనసాగుతుంది సోనియా. ఎవరికి సలహాలు సూచనలు కావాల్సి వచ్చినా నా దగ్గరికే వచ్చి అడగాలి అన్న రీతిలో ఉంది. అయితే హౌస్లో సోనియా మాత్రం అమ్మాయిల గురించి చాలా చీప్గా మాట్లాడుతుంది. తాను ఒక అమ్మాయి అన్న సంగతి కూడా మర్చిపోయి మాట్లాడేస్తుంది. నామినేషన్స్లో యష్మి డ్రెస్ గురించి మాట్లాడుతూ వారి పేరెంట్స్ గురించి కూడా తీసి మాట్లాడింది. దీంతో యష్మి చాలా ఎమోషనల్ అయ్యి, ఏదైనా అనాలి అనిపిస్తే నన్ను అనండి, అంతేకాని మా పేరెంట్స్ను ఎందుకు అంటారు అంటూ ఆమె పేరెంట్స్ ఒక్కరే కరెక్ట్గా పెంచారా, ఇంకెవరు పేరెంట్స్ పెంచలేదా అంటూ ఫైర్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని ఫుడ్ కూడా తినలేదు. దీంతో క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్ వెళ్ళి యష్మితో మాట్లాడుతూ, సోనియాకి కొంచెం నోటి దూల ఎక్కువగానే ఉంది, తగ్గించుకో అని చెప్పాను. కానీ సోనియా అదే దారిలో వెళ్తుంది. నువ్వు స్ట్రాంగ్గా ఇచ్చిపడేసావు కదా, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, నీకు ఏది అనిపిస్తే అది అక్కడే అనేయాలి అంతే అని యష్మికి చెప్పి ఫుడ్ తినమని, టాస్క్కి సిద్ధంగా ఉండాలని చెప్పాడు నిఖిల్. మొత్తంగా నిఖిల్ అయితే కొద్ది రోజుల్లోనే సోనియాకి నోటి దూల ఎక్కువ ఉందని తెలుసుకున్నాడు. అలాగే నిఖిల్ అభిమానులు మా నిఖిల్ సోనియాకి కొంచెం దూరంగా ఉంటే గేమ్ బాగా ఆడతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిఖిల్ సోనియాను విడిచిపెట్టినా సోనియా నిఖిల్ను వదిలేలా లేదు. సో చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో. నిఖిల్ సోనియాకి నోటి దూల ఉందని చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.